అంటే మేము పెట్టడం కూడా రెస్పాన్సిబుల్ విట్నెసెస్నే పెట్టాం. రెండవది ఏంటంటే అంటే మీరు లోకల్ వాళ్ళు పెట్టారండి, కరెక్టే. మోస్ట్ ఆఫ్ ది విట్నెసెస్ ఆర్ అఫీషియల్ విట్నెసెస్. నంబర్ 2 పంచ్ విట్నెసెస్. అది కాకుండా నంబర్ 3 ఇందులో ఐ విట్నెస్ లేరు. ఐ విట్నెస్ గమనించాల్సింది జతిన్ కూడా పార్షియల్లీ అంతే లాస్ట్ సీన్. కరెక్టే. ఈ జతిన్ వ్యక్తిని అబ్బాయిని కాపాడడం, ఆయన పిలిపించడం అనేది ఒక టాస్క్ కదా మీకు? టాస్క్. అతన్ని చిల్డ్రన్ హోమ్ పంపించడం, గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ పంపించడం. అక్కడ నుంచి మళ్ళీ చిల్డ్రన్ హోమ్ నుంచి కూడా మేము బ్లడ్ రిలేటివ్స్కి అప్పగించలేదు. బ్లడ్ రిలేటివ్స్ సమక్షంలో మళ్ళీ బీహార్లో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్ అప్పగించాం, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అథారిటీకి అప్పగించాం. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ప్యానిక్ ఉన్నంత వరకు, ఈ అప్రిహెన్షన్ పోయేంత వరకు గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలని చెప్పి పెట్టడం జరిగింది. చెప్పడానికి వచ్చినప్పుడు అయితే భక్తిదేవి, జతిన్, తర్వాత వాళ్ళ విలేజ్ ఎల్డర్ వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చారు. అట్లా అంటే ఇక్కడ కీలకంగా ఆ బాయ్ యొక్క విట్నెస్ అనేది కీలకం. ఇక్కడ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అబ్బాయి అండి? అబ్బాయి మోహన్ మల్తిలోనే ఉన్నాడు. వాళ్ళ భక్తిదేవి వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు, అమ్మమ్మ దగ్గర. ఇందులో సార్ మీరు వాళ్ళతో మాట్లాడారు కదా ఎక్యూజ్డ్తో, ఏమంటాడండి? జతిన్తో మాట్లాడారు. జతిన్ కాదు, ఎక్యూజ్డ్ పర్సన్. అక్యూజ్డ్తోని మేము మాట్లాడడానికి స్కోప్ లేదు ఇప్పుడు కాదు. అప్పుడు అక్యూజ్డ్ తో మాట్లాడినప్పుడు అంటే కన్ఫెషన్ రికార్డ్ చేయడం, కన్ఫెషన్ పోలీసు మేము చేసే అంటే వాళ్ళే పశ్చాత్తాపం వచ్చిందా లేదు? వాళ్ళు అంత క్లియర్ గా కన్ఫెషన్ చేశారు. నౌ అంటే వాళ్ళ ఎస్టర్డే వరకు కూడా దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఏ ఇన్నోసెంట్స్. మేము ఏవి తప్పు చేయలేదు, మాకు కోర్టు శిక్ష అయ్యేది, మేము ఎప్పుడు రిలీజ్ అవుతాము, మమ్మల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేక లేదు చంపడం అనేది ఈజీగా అనుకున్నారా? లేదు, మేము పట్టుకున్న తర్వాత ఎవిడెన్సెస్ తో పట్టుకుంటాం కాబట్టి అక్యూజ్డ్ చేయలేదు అనడానికి కాదు. నాకు వస్తుంది అది కాదు, చేయలేదు అని తప్పించుకోవడం కాదు, చేసాము తప్పు చేసాము అని పశ్చాత్తాపం అయితే ఇక్కడ కనవలేదు నాకైతే. యాజ్ పర్ మై అబ్జర్వేషన్ చాలా మంది మీ క్రిమినల్స్ చూస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే ఒక మొండి ధైర్యం. మీరు అన్నట్టుగా కేసు అయింది, అరెస్ట్ అయ్యాం, జైలు పోయాం, బెయిల్ మీద వచ్చేస్తాం, ఏదో టైంలో బెయిల్ వచ్చేస్తాం, మా మీద కేసు కొట్టేస్తారు, మేము మంచి అడ్వకేట్స్ వాళ్ళు A1 and A4 ఏజ్ పర్సన్స్ కాబట్టి కొట్టేసేస్తారు అనేది వాళ్ళు అనుకున్నారు. కానీ ఈచ్ అక్యూజ్డ్ పర్సన్ కి క్రైమ్ టు ఇన్వాల్వ్మెంట్, అందరూ క్రైమ్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఈచ్ అక్యూజ్డ్ పర్సన్స్ కు ఖచ్చితంగా కనెక్ట్ అయింది ఎవిడెన్స్ అనేది. కానీ ప్రీవియస్ రికార్డులో వీళ్ళకి ఏముందో క్రైమ్ ఉందా? లేదు. వీళ్ళు సార్ మీ సర్వీస్లో చాలా మంది క్రిమినల్స్ చూస్తుంటారు, ఈ సైకాలజీ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే వీళ్ళండి? అంటే చట్టం ముందు మేము చేయలేమని, న్యాయం పట్టుకోలేదు అనుకుంటున్నారా, లేదు ఏదైనా చేయొచ్చు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారా వాళ్ళు? క్రిమినల్స్ యొక్క మోడస్ ఆపరెండి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న సీన్ అంతా కూడా ఏదో అప్పటికప్పుడు జరిగింది కాదు, ఇది కాన్స్పిరసీ కనిపిస్తుంది క్లియర్గా. అంటే రెండు విధాలు, ఒకటి మెన్సీరియా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు నేరం చేయడం, అవును. రెండవది ఆ సమయంలో క్షణికావేశంలో నేరం చేయడం వేరు. ఇది క్షణికావేశం కాదు, ఈ సమయంలో క్షణికావేశం లేదు, ఇక్కడ తొలగించుకోవాలనే ఉద్దేశంతో లోకలైజ్ గా ప్రీ ప్లాన్ గా లోకలైజ్ గా జరిగినటువంటి కాన్స్పిరసీ ఇది తొలగించుకోవాలి. మీరు అన్నట్టు ఒకవేళ మర్డర్ ఏదో అనుకోకుండా జరిగింది, కానీ మళ్ళీ దాని కటింగ్ మిషన్ తీసుకొచ్చి కట్ చేయడము, ఆ బాడీని ఎవరు తెలియకుండా తీసుకుపోయి, ఇదంతా క్రిమినల్ మైండ్. ఇప్పుడు ఈమె తొలగించుకోవాలి, ఈ అక్యూజ్ని ఇక్కడ నుంచి తొలగించుకోవాలి, ఈమెను ఎవరు గుర్తుపట్టారు, మిస్సింగ్ కేసు కూడా కంప్లీట్ ఇచ్చే అవకాశం కూడా లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చి చేయడం జరిగింది. ఈ బాడీని తొలగించుకోవాలనే ఉద్దేశంలో ఈ బ్యాగ్స్ ప్రొక్యూర్ చేయడము, ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ ప్రొక్యూర్ చేయడం అనేది ఆ సమయంలో వాళ్ళ క్లియర్ కట్ మెన్సీరియా ఉన్నట్టే, నేర ప్రవృత్తి ఉన్నట్టే. సాధారణంగా తెలియదు శనికావేశంలో మర్డర్ చేసిన తర్వాత ఎక్కడ డంప్ చేయడమో లేదంటే ఏదో తాళం వేసి వెళ్ళిపోవడం చేస్తుంటారు, మీరు చాలా కేసులు చూస్తుంటారు. కానీ ప్రీ ప్లాన్డ్ గానే కట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ లో కొంత ఎక్కడో ఉంది. ఒకసారి ప్రొనౌన్సియేషన్ విన్నగానే మీకు ఏమనిపించిందండి? నేను జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఉన్నాను అక్కడ. స్టార్టింగ్ అంటే ఒక పేపర్తో కంప్లైంట్, ఒక పేపర్ కంప్లైంట్తో మొదలయ్యి కొన్ని వేల పేజీల వరకు సిడి ఫైల్ అంటాం, కేస్ డైరీ ఫైల్, అదంతా కూడా కృషి అంతా ఒకసారి గుర్తు రావడం. రెండవది అంటే డిటెక్షన్ పార్ట్, ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పార్ట్. ఇందులో పనిచేసే వాళ్ళంతా మనం ఒక టీమిండియా, ఒక క్రికెట్ టీం లాగానే యాంపరింగ్ చేస్తారు, అదేవిధంగా బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు, ఫీల్డింగ్ అందరూ చేయడం వల్ల ఇది వచ్చేటువంటి విజయం అని చెప్పి అందరూ ఒకసారి గుర్తుకొచ్చారు. ఇక్కడ కన్విక్షన్ రావడం వల్ల అంతా గుర్తుకొచ్చారు. సార్ గుర్తుకొచ్చారు, 100% కన్విక్షన్ వస్తుందని స్టార్టింగ్ నుంచి, కానీ
మోటివ్ ఏం డివైడ్ అవుతుంది అనేసి ఒక ఎలా అంటే A3 AJ A2 ఉంటుంది, ఈక్వల్గా కనబడతారు వాళ్ళు. సో A3 అంత పెద్ద కొడుకుని పెట్టుకొని అలాంటి ఏజ్ ఉన్న వ్యక్తితోటి ఎలా రిలేషన్ పెట్టుకుంటారు? అది ఎక్కడొచ్చింది అసలు? A2కి ఈ A1కి మధ్యలో ఈ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లు చెబుతున్నారు, కానీ ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఈ అంటే ఈ మమతా జా ప్లస్ ఈ వికాస్ కశ్యప్ మధ్యలో ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. మేము కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాం. సమ్ విట్నెస్ కోర్టులో చెప్పాలి వీళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పాలి. అది ఎక్కడ రాలేదు. కాకపోతే నేను ఆర్గ్యుమెంట్లో ఇప్పుడు అదర్ సైడ్ మోటివ్ లేదు 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 అని ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు. నేను చెప్పాలి కదా మోటివ్ ఉంది, సెక్షన్ 8 ప్రకారము మోటివ్, ప్రిపరేషన్, సబ్సిక్వెంట్ కాండక్ట్. మోటివ్ అంటే నేను చంపాలని ఇంటెన్షన్ ఉండాలి. ప్రిపరేషన్ అంటే నేను చాలా ప్రిపేర్ చేసుకున్నా, నేను 2 వీలర్ కలెక్ట్ చేసిన, దాన్ని నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినానంటే ఎస్ బీయింగ్ ఏ లేడీ వితౌట్ దట్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ A2 అది లేదు అని అనుకుంటే నేను ఎట్లా ఒక మర్డర్ చేయగలుగుతా, నేను ఎట్లా ఇన్వాల్వ్ చేయగలుగుతా? కన్ఫెషన్లో క్లియర్గా కన్ఫెషన్లో వచ్చింది. దీంట్లో A1 A3 A4 ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మొత్తం వచ్చేసి బీహారీస్. ఓన్లీ డిసీజ్డ్ పర్సన్ అండ్ A2 వాళ్ళు వచ్చి యూపీ, ఉత్తరప్రదేశ్. ఎక్కడైతే వీళ్ళందరూ ఒక దగ్గర ఎట్లా ఉండగలుగుతారు? ఈజ్ నాట్ ఫ్యామిలీ మెంబర్ కదా ఫస్ట్ A2 అంటే. ఆమె కొంచెం అతనితోటి తాగి వచ్చి కొట్టడం తోటి దాంతో అతని హస్బెండ్ తోటి దూరం అయ్యి ఈ A2 తోటి A2 తోటి రిలేషన్షిప్ ఎక్కడెక్కడ అక్కడికే వస్తున్నా. డిసీజ్డ్కు A2కు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడ అంటే ఇప్పుడు వాళ్ళ తల్లి గారు వచ్చేసి A1 A3 విలేజ్ సేమ్ మళ్ళీ ఒకటే విలేజ్. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి రీజన్ కూడా ఎఫ్ఐఆర్ అంటే మా ఇన్వెస్టిగేషన్లో అంత వచ్చింది. మళ్ళీ మమతా జాకి ఈ వికాస్ కశ్యప్ మధ్యలో ఇల్లీగల్ కాంటాక్ట్ ఆమె కన్విన్స్ చేసిందంటే ఇల్లీగల్ కాంటాక్ట్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేయలేము. అది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మనం ప్రూవ్ చేయలేము. కానీ ఇక్కడ ఏంటి, అక్యూజ్డ్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ బిఫోర్ ది మీడియేటర్స్, ఆ కన్ఫెషన్ రికార్డ్ అయిపోయింది. కానీ కన్ఫెషన్ లో ఉన్నటువంటి రికవరీస్ కనెక్టెడ్ మ్యాటర్స్ మాత్రమే డిఫెన్స్ కౌన్సిల్ అదే రేజ్ చేసింది. ఇందులో మోటివ్ అనేది ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేదు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ లో ఒక వర్డ్ వచ్చింది ఇల్లీగల్ కాంటాక్ట్ వీళ్ళ మధ్యలో ఉందని, కానీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేదు. 2 మోటివ్స్, ఒకటి ఇల్లీగల్ ఇంటిమేసీ బిట్వీన్ A1 అండ్ A2. నంబర్ 2 మోటివ్ ఏంటంటే అక్యూజ్డ్ A2 వికాస్ కశ్యప్ అంటే భార్య అనుకుంటున్నటువంటి పింకీకి ప్రెగ్నెన్సీ, నా ద్వారా ప్రెగ్నెన్సీ రాలేదు సస్పెక్షన్ చేసిండు, అదైతే ప్రూవ్ అయింది. నువ్వు ప్రెగ్నెన్సీతో అపియర్ అయినవి ఏంది, నీకు ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడదని రాగానే వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ తోటి వచ్చింది అనేది మెయిన్. అట్లా కోపం. సో అదే ఆమె ఫీటస్ ఉంది కదా, దాన్ని ఎఫ్ఎస్ఎల్ అధికారులు DNA చేసిండు. ఆ ఫీటస్ న్యాచురల్ మదర్ ఆఫ్ ద పింకీ ప్లస్ ఈ A2 వికాస్ కశ్యప్ కూడా బ్లడ్ మ్యాచ్ చేస్తే ఈ DNA ప్రొఫైల్ నాట్ మ్యాచ్డ్ విత్ దట్ ఫీటస్. సో ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్ దట్ ఫీటస్, బట్ వేరాజ్ ద ఫీటస్ మదర్ ఆఫ్ ద పింకీ. సో ద A2 సస్పెక్షన్ ఈజ్ రైట్. సో దట్ ప్రెగ్నెన్సీ నాట్ బిలాంగ్స్ టు మీ. సమ్వేర్ ఎక్కడనో నువ్వు ప్రెగ్నెన్సీ ఎవరి ద్వారానో చేసుకొని నా దగ్గరకు నేను ఎట్లా నేను ఎంటర్టైన్ చేస్తా, నువ్వు ఇక్కడ ఉండకూడదు. దిస్ ఈజ్ A2 సో A1 ఏమో నువ్వు మా దగ్గర ఉంటే నీకు ఎవరు పెట్టాలి, నిన్ను ఎందుకు ఇక్కడ మేము చూస్తాము, నువ్వు వెళ్ళిపో. ఈ A1 తర్వాత A2 ఇద్దరు కలిసి పింకీ తోటి ఆమె ఇక్కడ ఒక 1 మంత్ ఉంటుంది వీళ్ళ దగ్గర సిద్దిక్ నగర్లో. ఈ 1 మంత్లో ఇవే గొడవలు. ఈ గొడవలు కూడా ఎవరు చెప్తారంటే కోర్టులో జతిన్ చెప్తాడు అబ్బాయి. సో ఈ అతని ఎవిడెన్స్లో క్లియర్గా వస్తుంది. ఏమొస్తుంది, నువ్వు ఈ 1 మంత్ ఇక్కడ సిద్ధినగర్లో ఉన్నప్పుడు ఏమేమి జరిగిందంటే రెగ్యులర్ క్వారల్ టుక్ ప్లేస్ విత్ మై మదర్ టు A1 మమతా జా, రెగ్యులర్ క్వారల్స్ టుక్ విత్ మై ఫాదర్ వికాస్ అండ్ పింకీ. సో గొడవలు జరుగుతుండే అనేది చెప్పాడు, కానీ ఈయన ఈ 7 years old బాయ్ చెప్పలేడు కదా. లేకపోతే
మామూలుగా తరచుగా అంత గొడవ రాదు. అబ్బాయిల ఎవిడెన్స్లో వస్తున్నది క్లియర్గా. ఎవ్రీ టైం ఆమె ఇన్సిస్ట్ చేస్తుంది గొడవ పడ్డానికి కారణం డిఫెన్స్ రేజ్ చేసిన ఈ ప్లేని డిసీజ్తో గొడవ పడ్డదనేది మోటివ్ ఎట్లా మీరు క్లియర్ మోటివ్ ప్రూవ్ కాలేదు అని అంటే నేనేం చెప్పినంటే సార్ బీయింగ్ A1 సార్ జడ్జి గారికి యువర్ ఆనర్ ఈ కేసులో మోటివ్ ప్రూవ్ చేయలేదు అని అంటున్నారు కదా. మోటివ్ బీయింగ్ ఏ లేడీ, నేను అక్యూడ్ని, నేను ఒక మర్డర్లో పాల్గొని నేనే మొత్తం ప్యాక్ చేసి ఎంటైర్ ఎపిసోడ్లో నేనే ఉండి, సో సమ్ ఫిమేల్ పర్సన్స్ ఫియర్డ్ ఈ డెడ్ బాడీని చూసి వాళ్ళు ఎక్కడికో పారిపోవడము లేకపోతే ఇంట్లో పార్టిసిపేట్ చేయరు. ఆమెనే వాళ్ళ కొడుకుతో సహా ఇద్దరు కలిసి ఒక బైక్ మీద ఈ గన్నీ బ్యాగ్స్ పట్టుకొని ఈవెన్ ఈమె భయపడి ఊరుకుంటే A2 అన్నా పోవాలి. వికాస్ కశ్యప్ తర్వాత ఈ అమర్నాథ్ ఝా వీళ్ళు మేల్ పర్సన్స్ అన్న రాత్రి 3:30కి లేచి బ్యాగ్స్ని స్కూటర్ మీద పెట్టుకొని బైక్ మీద పెట్టుకొని కొంత దూరం కొన్ని కాలనీస్ అంజయ్ నగర్, సిద్దిక్ నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఇవన్నీ దాటుకుంటూ ఈమె అంత నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంటుంది? వితౌట్ ఎఫ్ఐఆర్ ఫిజికల్ లేదనుకుంటా. ఏం డ్రైవ్ చేసిందని ఆ లేడీని? సమ్ మోటివ్ విచ్ డ్రైవ్ దట్ మమతా ఝా టు కమిట్ దిస్ అఫెన్స్, టు పార్టిసిపేట్ దిస్ అఫెన్స్, టు డిసపియర్ ద బాడీ పార్ట్స్. ఇవన్నీ కోర్టు కూడా నమ్మింది. ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇచ్చింది. సార్ అన్నట్టు 81 ఆబ్జెక్ట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కనెక్టెడ్ విత్ ఆల్ అక్యూజ్ పర్సన్స్. ఇప్పుడు నంబర్ 2 మోటివ్ ఏదైతే ఉందో అక్యూజ్ పర్సన్ అడుగుతాం సాధారణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే నాకు ఆ మీద కషి ఉంది, ఆమె ప్రెగ్నెన్సీతో వచ్చింది రాసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. 2 విధాలుగా పనికొచ్చింది మాకు. ఒకటి ఏంటంటే అతని డిఎన్ఏను FSLలో ఫ్యూటస్ డిఎన్ఏను పోల్చాం, కంపారిజన్ చేస్తే అతని డిఎన్ఏ కాదు. ఎస్ నీ యొక్క మోటివ్ కరెక్ట్ అయింది, ఇక్కడ నీకు చంపాలనుకున్నావు కాబట్టి చంపావు, నీది కాదు కనుక నువ్వు చంపేసినావు. రైట్, అట్లా ఉండొచ్చు, ప్రీవియస్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, కానీ ఒకవేళ పిండం డిఎన్ఏ కూడా టాలీ అయితే ఎస్ నీ భార్యనే కాబట్టి నువ్వు చంపావు, ఈమెతో కనెక్ట్ అయినావు కాబట్టి ఇల్లీగల్ ఇంటిమేసీ A1తో ఉంది కాబట్టి నువ్వు చంపావు, ఈమెతో ఉండాలని ఉద్దేశంతో చంపావు అంటే అట్లా కూడా మనం ఆ మోటివ్ని కనెక్ట్ చేసాం. ఈ కేసులో 3 ఒకటి ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్, సెకండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఈజ్ CCTV ఫుటేజ్లో రికార్డ్ అయిన టోటల్, సెకండ్ వచ్చేసి డిసిడ్ యొక్క లాంగ్ బోను మ్యాచ్డ్ విత్ భుక్తిదేవి మదర్. సో పింకీ ఈజ్ థర్డ్ ఈజ్ వన్. థర్డ్ ఈజ్ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ ఒకటి, తర్వాత వీళ్ళ ఐడెంటిఫికేషన్ ఒకటి. సో ఈ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ యొక్క DNA ఈ పింకీ యొక్క DNA మ్యాచ్ కావడం వల్ల కంక్లూజివ్ ప్రూఫ్ 2 times ప్రూవ్ చేయబడ్డది. వన్ ఈజ్ కంక్లూజివ్ ప్రూఫ్ డిసీజ్డ్ ఐడెంటిఫైడ్, షీ ఈజ్ డాటర్ ఆఫ్ ముక్తిదేవి, సన్ ఆఫ్ ద జతిన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంక్లూజివ్ ప్రూఫ్. అనదర్ కంక్లూజివ్ ప్రూఫ్ ఈజ్ ద ఈ అఫెన్స్లో యూజ్ చేసిన మెటీరియల్, ఒకటి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్, ఇంకొకటేమో బైక్. ఈ రెండింటిని కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేసినాం. ఇది లాస్ట్ ఫైనల్ కంక్లూజన్. 3 కంక్లూజన్ ప్రూఫ్స్ ద్వారా ఈ కేసు కన్విక్షన్. వన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ బ్యాగ్స్ కూడా బ్యాగ్స్ ప్యాక్ చేయడానికి ఇచ్చినటువంటి బ్యాగ్స్ కూడా ఏ వ్యక్తి అయితే ఇచ్చిండో కిరాణా షాపు మూర్తి, ఆ బ్యాగ్స్ నేనే ఇచ్చానని కోర్టులో ఒప్పుకున్నాడు, చూపించి ఐడెంటిఫై చేశాడు వీటిని. సూపర్. ఆ బ్యాగ్స్ లోనే ప్యాక్ అయింది, ఆ బ్యాగ్స్ లోనే బ్లడ్ షాంపూస్ దొరికాయి, ఆ బ్యాగ్స్ ఉన్నటువంటి బ్లడ్ షాంపూల్స్ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ కి, అదేవిధంగా డిసీజ్డ్ పింకీ యొక్క బాడీ టిష్యూస్ కి మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ సీన్ థియరీ ఇందులో, లాస్ట్ సీన్ థియరీ ఎవరు? జతిన్. వాళ్ళ అమ్మతో రాత్రి పడుకున్నాడు, తెల్లారి చూసరికి ఆ పింకీ కింద హాల్లో పడుకోబెట్టి ఉంటుంది. సో లేచి మా అమ్మకి ఏమైంది, ఎందుకు పడుకోబెట్టిండు అని అడిగితే మీ అమ్మకి ఆరోగ్యం మంచిగా లేదు, ఆమె కడుపు నొప్పి లేస్తుంది, పడుకున్నది, నువ్వు డిస్టర్బెన్స్ చేయక అని చెప్పి ఈ A4 అతన్ని టెర్రాస్ పైకి తీసుకెళ్ళడము, లేకపోతే ఆ కింద కాలనీకి తీసుకుపోవడము, ఈ డెడ్ బాడీని ఇట్లనే పెట్టేసిండు. సో సమ్ అవర్స్ తర్వాత చంపేటప్పుడు అక్కడ నుంచి సీన్ల నుంచి పక్కకు సమ్ అవర్స్ తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి వస్తాడు.
అరే మా మదర్ ఏది ఇక్కడ 2 గన్ని బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏమున్నా అంటే మీ మదర్ని హాస్పిటల్లో షిఫ్ట్ చేసినాము, ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇందులో మీ అమ్మకు సంబంధించిన బట్టలు ఇందులో ఉన్నాయి అంటే అప్పుడు ఆ సమయంలో అబ్బాయి అబ్జర్వ్ చేస్తాడు, మొత్తం రక్త మార్గాలు ఉంటాయి, స్మెల్ వస్తుంది. సో ఈ థాట్ దట్ మా మదర్కి ఏమో జరిగింది అని నేను అనుకున్నా అని కోర్టులో జడ్జి గారి ముందట సాక్ష్యం చెప్పాను. కానీ ఆయన గ్రేట్ అండి అబ్బాయి. అవే బ్లడ్ షాంపుల్స్, ఆ పగిలిపోయిన గాజులు మనం సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ షాంపుల్స్ మనకు టాలీ అయ్యాయి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్తో. అట్లా ఇందులో ఇంకోటి ఏంటంటే జడ్జిమెంట్ చనిపోయింది మదర్ కాబట్టి, ఆమె పిల్లలు ఉంటారు కాబట్టి, వాళ్ళు డెస్టిట్యూట్ అవుతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు కంపెన్సేషన్ కూడా అవార్డు చేసింది. ఎంత వచ్చిందండి వాళ్ళకి? మళ్ళీ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ వాళ్ళు అది ఎవరు పే చేయాలి? గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ అని ఉంటుంది, దానికి ఫండ్ ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా? అది కూడా మనము దాన్ని పర్సూ చేయాలి. రాష్ట్ర డీజీపీ గారు సార్కి కృతజ్ఞతలు. మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ హానరబుల్ శ్రీమతి వైజయంతి మేడం గారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నన్ను ఈ కేసులో అపాయింట్ చేయడము, నాకు బాధ్యతలు ఇవ్వడము, నేను సమర్థవంతంగా నిర్వహించడము జరిగింది. స్పెషల్గా మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మేడం వైజయంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పింకీ మర్డర్ కేసులో ఒకరు ఇద్దరు కదా, టోటల్ టీం వర్క్ బట్టి నిందితులకు శిక్ష పడింది. ఇందులో పింకీ కొడుకు చాలా తెలివైనవాడు, చిన్నపిల్లాడైనా సరే ధైర్యంగా కోర్టుకు వచ్చి జరిగినట్లుగా చూసినట్లు చెప్పబట్టి ఈ కేసుకి ఒక చాలా పెద్ద బ్రేక్తో చెప్పచ్చు. కేసు జరగడం, పోలీసులు వెళ్ళడం, ఛార్జ్షీట్ వేయడం, తర్వాత వాళ్ళకున్న పని ఒత్తిడిలో మరిగిపోతుంటాయి. కానీ ఈ కేసులో గంగాధర్ గారు స్టార్టింగ్ దగ్గర నుండి ఛార్జ్షీట్ వేసే వరకు ఆయనకున్న ప్యాషన్ అవ్వచ్చు లేదా ప్రొఫెషనల్ మీద కావచ్చు, కేసును కంప్లీట్గా ఛార్జ్షీట్ వేయడం వరకు ఆయన కృషి చేశారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రాసిక్యూషన్ యొక్క వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రాసిక్యూషన్ కూడా కరెక్ట్గా ఫ్రేమ్స్ చేసుకుంటూ ఎక్కడ చైన్ ఆఫ్ లింక్ తెగిపోకుండా కరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకురావడం, ఒకరు ఇద్దరు కదా ముగ్గురు ప్రాసిక్యూటర్ కరెక్ట్గా పనిచేయడం, అంటే ఇందులో ఐఓ దగ్గర నుండి కానిస్టేబుల్ నుంచి ప్రాసిక్యూటర్ వరకు కూడా కరెక్ట్గా పనిచేపట్టి ఆ నలుగురికి కోర్టు జైలు శిక్ష ఇచ్చింది. ఆ కేసులో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇకపై తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే ఒకసారి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రతి నేరస్తుడు అనుకుంటాడు నేను ఏ నేరం చేసినా బయటపడతాను, నాకు ఎవరేం చేయలేరు. కానీ ప్రతి నేరస్తుడు తెలియకుండానే ఒక క్లూ అనే ఒక కార్డుని అక్కడ పడి వెళ్ళిపోతాడు. ఈ కేసులో ఖచ్చితంగా సీసీటీవీ పనిచేసింది. అప్పుడున్న సిపి గారు ఆ టీం వర్క్ ఖచ్చితంగా పనిచేపట్టి ఆ నలుగురికి కోర్టు కఠిన శిక్షణ ఇచ్చింది. ఇది పింకీ మర్డర్ కేసులో చాలా స్పష్టమైన ఇది. వచ్చే వారం మరో ఎన్ఎల్సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. నమస్తే. నమస్కారం.